హలో అండి. ఈ వీడియోలో 9th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ నుంచి రిమైనింగ్ బిట్స్ చూద్దామండి. అయితే ఇవి వచ్చేసి ఓన్లీ డిఎస్సి వాళ్ళతో పాటు ఆర్ఆర్బి అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మినిమం ఈ బిట్స్ ఉంటాయండి. సో ఇవన్నీ ఒకసారి మీరు చూసినట్లయితే మీకు క్విక్లీ రివిజన్ అయిపోతుందని వీడియోస్ పెడుతున్నాను. ఇక మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఇంకా ఈ వీడియోస్ మీ ప్రిపరేషన్కి యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే క్రోమోజోములు వీటితో కూడిన నిర్మాణాలు. ఆప్షన్ 1 డిఎన్ఏ ప్రోటీన్లు, ఆప్షన్ 2 ఆర్ఎన్ఏ లిపిడ్లు, ఆప్షన్ 3 డిఎన్ఏ లిపిడ్లు, ఆప్షన్ 4 ఆర్ఎన్ఏ ప్రోటీన్లు. ఆన్సర్ ఆప్షన్ 1 డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో క్రోమోజోములు నిర్మితం అవుతాయండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. జన్యువులు అనగా ఈ భాగంలో క్రియాత్మక విభాగాలు. ఆప్షన్ 1 ఆర్ఎన్ఏ కేంద్రకం, ఆప్షన్ 2 డిఎన్ఏ, ఆప్షన్ 3 క్రోమోజోమ్స్, ఆప్షన్ 4 కణద్రవ్యం. ఆన్సర్ ఆప్షన్ 2 డిఎన్ఏ. నెక్స్ట్ బిట్ ఈ క్రింది వానిలో ఏ విధమైన పొరలు కలిగి ఉండని జీవులు, అంటే ఎటువంటి పొరలు లేని జీవులు అనమాట. ఆప్షన్ 1 వైరస్లు, ఆప్షన్ 2 బ్యాక్టీరియాలు, ఆప్షన్ 3 ప్రోటోజోవా, ఆప్షన్ 4 శైలవాలు. ఆన్సర్ ఆప్షన్ 1 వైరస్లు. నెక్స్ట్ బిట్ త్వచ జీవనోత్పత్తిలో తోడ్పడే కణాంగం. ఆప్షన్ 1 గరుకు ఈఆర్, ఆప్షన్ 2 రైబోజోమ్, ఆప్షన్ 3 లైసోజోమ్, ఆప్షన్ 4 నునుపు ఈఆర్. ఆన్సర్ ఆప్షన్ 4 నునుపు ఈఆర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఈఆర్ త్వచం నిర్మాణంలో డాష్ని పోలి ఉంటుంది. ఆప్షన్ 1 కేంద్రక త్వచం, ఆప్షన్ 2 కణకవచం, ఆప్షన్ 3 ప్లాస్మా త్వచం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 3 ప్లాస్మా త్వచం ఈఆర్ త్వచం నిర్మాణంలో పోలి ఉంటుందన్నమాట. ప్లాస్మా త్వచం అంటే ఆప్షన్ 3. ఇక నెక్స్ట్ క్వశ్చన్ శకశేరుకాల కాలేయ కణాలలో విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేసేది. ఆప్షన్ 1 గరుకు ఈఆర్, ఆప్షన్ 2 నునుపు ఈఆర్, ఆప్షన్ 3 కేంద్రకం, ఆప్షన్ 4 లైసోజోమ్. ఆన్సర్ ఆప్షన్ 2 నునుపు ఈఆర్. నెక్స్ట్ క్వశ్చన్ బ్లాక్ రియాక్షన్ పద్ధతిని కనుగొన్నది. ఆప్షన్ 1 కెమింగ్లో గాల్జీ, ఆప్షన్ 2 క్రిస్టియన్ డిడువే, ఆప్షన్ 3 ఫ్లెమింగ్, ఆప్షన్ 4 షింపర్. ఆన్సర్ ఆప్షన్ 1 కెమిలో గాల్జీ అనమాట. గాల్జీ ఏం చేశాడంటే బ్లాక్ రియాక్షన్ పద్ధతిని కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ బ్లాక్ రియాక్షన్ పద్ధతి ఈ వ్యవస్థకు సంబంధించినది. మీకు అన్ని బిట్స్ ఇక్కడే కవర్ అయిపోతున్నాయండి. మీరు ఏదన్నా ఒక బిట్ ఇప్పుడు కొత్తగా చూసినా సరే దానికి ఏంటి రిలేటెడ్ కూడా తెలిసిపోతున్నాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ బ్లాక్ రియాక్షన్ పద్ధతి ఈ వ్యవస్థకు సంబంధించింది. ఆప్షన్ 1 రక్త ప్రసరణ, ఆప్షన్ 2 జీర్ణ, ఆప్షన్ 3 శ్వాస, ఆప్షన్ 4 నాడీ వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ 4 నాడీ వ్యవస్థ. ఈ బ్లాక్ రియాక్షన్ పద్ధతిని గాల్జీ కనుగొన్నారు. నెక్స్ట్ ఇది ఏంటంటే నాడీ వ్యవస్థకు సంబంధించింది అనమాట. బ్లాక్ రియాక్షన్ పద్ధతి నాడీ వ్యవస్థకి సంబంధించినది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇవి జీర్ణ ఎంజైమ్తో నిండిన త్వచంతో ఆవరించబడిన కోశాలు. ఆప్షన్ 1 రైజోజోమ్లు, ఆప్షన్ 2 మైటోకాండ్రియా, ఆప్షన్ 3 గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ 4 లైసోజోమ్లు. ఆన్సర్ ఆప్షన్ 4 లైసోజోమ్లు. నెక్స్ట్ క్వశ్చన్ ఇవి ఒక రకంగా కణవృద్ధాలను విసర్జించే ఒక వ్యవస్థ. ఆప్షన్ 1 గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ 2 లైసోజోమ్లు, ఆప్షన్ 3 ఎస్సిఆర్, ఆప్షన్ 4 ఆర్ఈఆర్. ఆన్సర్ ఆప్షన్ 2 లైసోజోమ్లు. నెక్స్ట్ క్వశ్చన్ కణం యొక్క స్వయం విచర్య సంచులుగా పిలువబడేది. ఆప్షన్ 1 లైసోజోమ్లు, ఆప్షన్ 2 మైటోకాండ్రియా, ఆప్షన్ 3 గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ 4 హరిత రేణువు. ఆన్సర్ ఆప్షన్ 1 లైసోజోమ్లు. కణం యొక్క స్వయం విచర్య సంచులుగా పిలువబడేవి లైసోజోమ్లు. నెక్స్ట్ క్వశ్చన్ కణశక్తాగారాలుగా పిలువబడేవి.
ఆప్షన్ 1 రైజోజోమ్లు, ఆప్షన్ 2 హరిత రేణువులు, ఆప్షన్ 3 మైటోకాండ్రియా, ఆప్షన్ 4 లైసోజోమ్లు. ఆన్సర్ ఆప్షన్ 3 మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్, కణం యొక్క శక్తి నగదు అంటే ఎనర్జీ కరెన్సీగా పిలువబడేది. ఆప్షన్ 1 ఏడిపి, ఆప్షన్ 2 ఏటీపీ, ఆప్షన్ 3 ఎన్ఏడిపి, ఆప్షన్ 4 డిఎన్ఏ. ఆన్సర్ ఆప్షన్ 2 ఏటీపీ. ఇవే ఎనర్జీ కరెన్సీగా పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, వృక్ష కణాలలో మాత్రమే ఉండేవి. ఆప్షన్ 1 సెంటియల్స్, ఆప్షన్ 2 రిక్తికలు, ఆప్షన్ 3 మైటోకాండ్రియా, ఆప్షన్ 4 ప్లాస్టిడ్లు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్లాస్టిడ్లో మాత్రమే, వృక్ష కణంలో మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వృక్ష కణం జీవిత కాలంలో ముఖ్యమైన అనేక పదార్థాలు దీనిలో నిల్వ చేయబడతాయి. అంటే వృక్ష కణం జీవిత కాలంలో అన్నమాట ముఖ్యమైన పదార్థాలంట ఇందులో నిల్వ చేయబడతాయని అడిగాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే రిక్తిక, ఆప్షన్ 2 మైటోకాండ్రియా, ఆప్షన్ 3 హరిత రేణువులు, ఆప్షన్ 4 లైసోజోమ్లు. ఆన్సర్ ఆప్షన్ 1 రిక్తికల్లో ఈ అనేక పదార్థాలు నిల్వ చేయబడతాయి వృక్ష కణంలో అండి. సో ఆప్షన్ 1 కరెక్ట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కొన్ని వృక్ష కణాల రిక్తిక మొత్తం కణ పరిమాణంలో శాతమును ఆక్రమిస్తుంది. ఆప్షన్ 1 10 నుంచి 20%, ఆప్షన్ 2 30 నుంచి 40%, ఆప్షన్ 3 5 నుంచి 9%, అలాగే 4 50 నుంచి 90% అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ 4 50 నుంచి 90% అండి. కొన్ని వృక్ష కణాల రిక్తికల మొత్తం కణ పరిమాణంలో ఎంత శాతాన్ని ఆక్రమిస్తాయంటే 50 నుంచి 90 మాత్రం ఆక్రమిస్తాయి. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, సమవిభజన క్షయకరణ విభజన తరువాత ఏర్పడే పిల్ల కణాల సంఖ్య వరుసగా. ఆప్షన్ 1 2 4, ఆప్షన్ 2 4 2, ఆప్షన్ 3 1 2, ఆప్షన్ 4 4 8. ఆన్సర్ ఆప్షన్ 1 2 4 అండి. సమవిభజన క్షయకరణ తర్వాత ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత అంటే 2 4. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఇక మనం నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, క్రింది వానిలో సరికాని జత. ఆప్షన్ 1 ఐసోటోనిక్ సమగాఢత ద్రావణం, ఆప్షన్ 2 హైపోటోనిక్ అల్పగాఢత ద్రావణం, ఆప్షన్ 3 హైపర్టోనిక్ అధిక గాఢత ద్రావణం, ఆప్షన్ 4 ఏది కాదు అన్నీ సరైనవే. ఈ బిట్ మనకి లాస్ట్ వీడియోలోనే వచ్చిందండి, అప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను మీకు. సో ఒకసారి మీరు కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేయండి. సరికాని జత అండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏది కాదు అన్నీ సరైనవేనండి. ఐసోటోనిక్ అంటేనేమో సమగాఢత, ఐఫో అంటేనేమో అల్పగాఢత, హైపర్ అంటేనేమో అధిక గాఢత అండి. సో అన్నీ కరెక్టే ఇచ్చాడు. సో ఏది కాదు, ఆప్షన్ 4 కరెక్ట్ అండి. సో ఇవ్వండి ఈ వీడియోలో వచ్చి రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దరు. అలాగే మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద బిట్స్ చేయాలో కూడా కింద కమెంట్ చేయండి. నేను సైన్స్కి సంబంధించి ఆల్ టాపిక్స్ నుంచి బిట్స్ చేస్తున్నాను 8th క్లాస్ నుంచి అండి. సో అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. మొత్తం అన్నీ మీరు చూసినట్లయితే మీకు రివిజన్ అయిపోతుంది. అలాగే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం కూడా వీడియోలన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.